ఇండియాకి ట్రావెల్ చేసే వాళ్ళు ఎయిర్ సువిధా 2.0 సెల్ఫ్ డిక్లరేషన్ ఫామ్ అయితే ఫిల్ చేయాలని చెప్పేసి అయితే వీడియోస్ చేయడం జరిగింది. సో అప్పుడైతే నా దగ్గర టికెట్ లేక ఫస్ట్ స్టెప్ వరకే చూపించాను. ఈ వీడియోలో తెలిసిన వాళ్ళు ఇండియా వెళ్తూ వాళ్ళ టికెట్ వాళ్ళ డీటెయిల్స్ ఇచ్చి ఎయిర్ సువిధా ఫామ్ అయితే ఫిల్ చేయమని నాకైతే ఇవ్వడం జరిగింది. స్టార్టింగ్ నుండి ఎండింగ్ వరకు ఈ ఫామ్ ను ఫిల్ చేసి ఫామ్ ను డౌన్లోడ్ చేసే వరకు అయితే ఈ వీడియోలో చూపిస్తాను. వీడియోని అయితే స్కిప్ చేయకుండా చూడండి. మన ఛానల్ ఇప్పటివరకు సబ్స్క్రైబ్ చేయకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకొని పెట్టుకోండి. మొబైల్లో ఉన్న బ్రౌజర్ ఓపెన్ చేసి ఎయిర్ సువిధా 2.0 అనే వెబ్సైట్ అయితే ఓపెన్ చేయండి. మీకు అయితే ఇంటర్ఫేస్ అయితే ఇలా ఉంటుంది. ఇక్కడ నుండి అయితే మీ ప్రాసెస్ అయితే స్టార్ట్ అవుతుంది. ఇక్కడ ఫుల్ నేమ్ అని కనిపిస్తుంది కదా, ఇక్కడ మీకు పాస్పోర్ట్ లో ఏదైతే నేమ్ ఉందో ఆ ఫుల్ నేమ్ అయితే ఇక్కడ ఇచ్చేసేయండి. ఇక్కడ జెండర్ పైన క్లిక్ చేసి అది కూడా సెలెక్ట్ చేసుకోండి. కొంచెం పైకి స్క్రోల్ చేశారంటే అబౌవ్ ఎఫెక్టెడ్ కంట్రీస్ అని కనపడుతుంది కదా, ఇక్కడ మీరు నన్ ఆఫ్ ద అబౌవ్ అని చెప్పేసి టిక్ మార్క్ పెట్టేయండి. ఇక్కడ సెలెక్ట్ కంట్రీ ఉంది కదా, యారో మార్క్ పైన క్లిక్ చేసి మన ఇండియాని అయితే సెలెక్ట్ చేసుకోండి. తర్వాత పాస్పోర్ట్ నెంబర్ దగ్గర మీ పాస్పోర్ట్ నెంబర్ అయితే ఇవ్వండి. ఇక్కడ ఏజ్ అని కనిపిస్తుంది కదా, ఈ ఏజ్ దగ్గర మీ ఏజ్ ఎంత ఉంటే అంత ఇచ్చేసేయండి. అరైవల్ డేట్ అండ్ టైం అని కనపడుతుంది కదా, ఇదేంటంటే మీరు ఇండియాలో ఎప్పుడైతే దిగుతారో ఆ డేట్ ఆ టైం ఇక్కడ ఇచ్చేసుకోండి. ఇక్కడ మీకు ఫ్లైట్ నెంబర్ అని ఉంది కదా, అక్కడ మీరు ఫ్లైట్ నెంబర్ అయితే ఇచ్చేసుకోండి. ఇక్కడ సీట్ నెంబర్ అని ఉంటుంది కానీ మీరు ఇవ్వాల్సిన అవసరం లేదు, అది ఆప్షనల్, దాన్ని వదిలేసేయండి. కొంచెం పైకి స్క్రోల్ చేశారంటే స్టేట్ డిస్ట్రిక్ట్ అని కనపడుతుంది కదా, మీకు సంబంధించిన మీ స్టేట్ మీ డిస్ట్రిక్ట్ అయితే అక్కడ ఇచ్చేసుకోండి. ఫస్ట్ ఎయిర్పోర్ట్ ఎంట్రీ అని ఉంది కదా, మీ ఎయిర్పోర్ట్కి సంబంధించిన డీటెయిల్స్ అయితే ఇక్కడ ఇచ్చేసేయండి. ఇక్కడ మీకు కంట్రీ ఆఫ్ ఫస్ట్ పాయింట్ ఆఫ్ బోర్డింగ్ అని కనపడుతుంది కదా, ఇక్కడ ఏంటంటే మీరు ఎక్కడి నుంచి అయితే స్టార్ట్ అవుతున్నారో ఆ కంట్రీని అయితే సెలెక్ట్ చేసుకోండి. కొంచెం పైకి స్క్రోల్ చేస్తే డేట్ ఆఫ్ డిపోర్ట్స్ అని కనపడుతుంది కదా, అక్కడ వచ్చేసి మీరు ఎప్పుడైతే స్టార్ట్ అవుతున్నారో ఆ డేట్ అయితే అక్కడ ఇచ్చేసుకోండి. పైకి స్క్రోల్ చేశారంటే 2 బాక్సెస్ కనిపిస్తున్నాయి కదా, ట్రీ నెక్స్ట్ కంట్రీ అని. సో ఇదేంటంటే మీరు ఇండియా వెళ్ళేటప్పుడు ఏదైనా కంట్రీ మీదుగా వెళ్తూ ఫ్లైట్ చేంజ్ అవుతూ ఇలాంటివి ఏమైనా ఉంటే అక్కడ దానికి సంబంధించిన డీటెయిల్స్ ఇవ్వండి. డైరెక్ట్గా ఇండియా వెళ్ళే వాళ్ళు దీన్ని స్కిప్ చేసేయండి. ట్రావెలింగ్ విత్ ఫ్యామిలీ అని ఉంది కదా, మీరు మీ ఫ్యామిలీతో వెళ్తే దీన్ని టిక్ మార్క్ పెట్టండి, లేదంటే దాన్ని కూడా స్కిప్ చేసేయండి. ఇక్కడ మీకు కంటిన్యూ టు కాంటాక్ట్ ఓటీపీ అని కనపడుతుంది కదా ఆరెంజ్ కలర్ లో, దీనిపైన క్లిక్ చేయండి. నెక్స్ట్ పేజ్ అయితే ఇక్కడ ఓపెన్ అవుతుంది. ఇక్కడ మీరు మీ ఇంటి నెంబర్ అయితే ఇవ్వండి. సెకండ్ బాక్స్ లో స్ట్రీట్ ఆఫ్ విలేజ్ మీకు సంబంధించిన డీటెయిల్స్ అయితే అక్కడ ఇచ్చేసుకోండి. తర్వాత స్టేట్, తర్వాత డిస్ట్రిక్ట్, ఇక్కడ మీ ఆధార్ కార్డులో ఉండే డీటెయిల్స్ అన్ని కూడా ఇక్కడ మీరు ఫిల్ చేసేయండి. ఇక్కడ మీ ఆధార్ కార్డులో ఉన్న డీటెయిల్స్ అన్ని ఇచ్చేసిన తర్వాత కొంచెం పైకి స్క్రోల్ చేశారంటే మీ ఈమెయిల్ ఐడి కూడా ఇక్కడైతే ఇవ్వండి. కొంచెం పైకి స్క్రోల్ చేస్తే ఫోన్ నెంబర్ అడుగుతుంది. మీ దగ్గర ఏ నెంబర్ యాక్టివ్గా ఉంటే ఆ నెంబర్ ఇచ్చేయండి, ఇండియా నెంబరే ఇవ్వాలని రూల్ అయితే లేదు. ఇవన్నీ ఇచ్చిన తర్వాత ఇప్పుడు సెకండ్ స్టెప్లో కూడా ఆరెంజ్ కలర్లో కంటిన్యూ అని ఉంది కదా, దానిపైన క్లిక్ చేయండి. ఇక్కడ మీరు ఇచ్చిన ఫోన్ నెంబర్ కానీ ఈమెయిల్ ఐడికి కానీ ఓటీపీ వస్తుంది, దాన్ని ఇక్కడ సబ్మిట్ చేయండి. ఓటీపీ సబ్మిట్ చేసిన తర్వాత మళ్ళీ కంటిన్యూ వస్తుంది, దానిపైన కూడా క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ మీరు సబ్మిట్ చేసిన డీటెయిల్స్ అన్నీ కూడా మీకు ఇక్కడ కనపడడం జరుగుతుంది. ఒకసారి చూసుకోండి మీ డీటెయిల్స్ కరెక్ట్గా ఉన్నాయా లేదా అని, కొంచెం పైకి అయితే స్క్రోల్ చేస్తూ ఉండండి. ఇక్కడ మీరు అన్నిటిని అగ్రీ చేస్తూ టిక్ మార్క్ అయితే పెట్టేయండి. సో కనిపిస్తుంది కదా స్క్రీన్ మీద చేస్తున్నట్టుగా, మీరు కూడా సింపుల్గా అలా చేసుకొని టిక్ మార్క్ పెట్టేసుకొని ఇక్కడ మీకు సబ్మిట్ సెల్ఫ్ డిక్లరేషన్ అని ఉంది కదా, దానిపైన క్లిక్ చేసి సబ్మిట్ చేసేయండి. అంతే, సింపుల్. మీరు సబ్మిట్ చేయగానే ఈ పేజ్ అయితే ఓపెన్ అవుతుంది. ఇక్కడ డౌన్లోడ్ పీడిఎఫ్ అని కనపడుతుంది కదా, సింపుల్గా దానిపైన క్లిక్ చేసి డౌన్లోడ్ చేసేసుకోండి. చూశారు కదా స్క్రీన్ మీద కనిపిస్తున్నట్టుగా మీ ఫామ్ కూడా ఇక్కడైతే కనపడడం జరుగుతుంది. ఇక్కడ నుంచి మీరు ఒక పేపర్ కాపీ తీసుకొని ఫ్లైట్ టికెట్తో పాటు క్యారీ చేసుకొని వెళ్ళిపోవచ్చు, ఎలాంటి టెన్షన్ లేదు. ఈ వీడియోని అయితే ఇండియాకి వెళ్తున్న మీ ఫ్రెండ్స్కి అయితే ఖచ్చితంగా షేర్ చేయండి, వాళ్ళకి బాగా హెల్ప్ అవుతుంది. సో సింపుల్గా ఈ ప్రాసెస్ అంతా కంప్లీట్ చేసుకొని ఎయిర్ సువిధా సెల్ఫ్ డిక్లరేషన్ పేపర్ని అయితే సింపుల్గా డౌన్లోడ్ చేసుకోండి. ఇలాంటి కువైట్ మరియు ఇండియా అప్డేట్స్ కోసం మన రాజ్ రెబెల్ క్రియేషన్స్ ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకొని పెట్టుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. మరో వీడియోలో మళ్ళీ కలుద్దాం.